హరిహర వీరమల్లు పరిస్థితి ఏమో కానీ ఓజీ నుంచి బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయి. మరి ముందుగా హరిహర వీరమల్లు అన్నారు కానీ ఓజీనే ముందుగా వస్తుందా? మరి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకుండా వరుస అప్డేట్లతో ఓజీ రానుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. డైరెక్టర్ సుజీత్ గారి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నటువంటి సినిమా చాలా మోస్ట్ అవైటెడ్ సినిమాగా కూడా ఈ సినిమాకి పేరుంది. ఆ సినిమానే ఓజీ. సో ఓజీ నుంచి ఒక్క సాంగ్ మాత్రమే జస్ట్ అలా గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయ్యి, సో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ అలా రిలీజ్ చేసి ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా కానీ అదే సోషల్ మీడియాని ఒక ఊపేస్తుంది. అయితే ఓజీ కంటే ముందే హరిహర వీరమల్లు వస్తుంది అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపించింది. అది కూడా మే 9కి రాబోతుంది. సో మే 9కి కాను కేవలం ఒక 1 వీక్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఇస్తే చాలు, మే 9కి సినిమా రిలీజ్ చేస్తామని కూడా చాలా సందర్భాల్లో వినిపించాయి. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కొంచెం బాలేక ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆ 1 వీక్ కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయింది. కాబట్టి డెఫినెట్గా హరిహర వీరమల్లు మే 9కి రాదు అని కూడా ఫ్యాన్స్ చాలా గట్టిగానే నమ్ముతున్నారు. అది వేరే విషయం. అయితే అనూహ్యంగా ఓజీ నుంచి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. అయితే మరి ఎప్పుడెప్పుడు వస్తుంది అసలు ఓజీ అంటే? ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇది ఓజీ అనేది ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ప్రీవియస్గా ఎప్పటి నుంచో కూడా హరిహర వీరమల్లి కంటే ఎక్కువగా కానీ ఓజీకి ఎక్కువగా బజ్ ఉంది. సో ఎప్పుడు చూసినా కానీ సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు తాజాగా ఓజీకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్స్ ఒకటి అనౌన్స్ చేశారట మేకర్స్. సో మొత్తంగా అది అఫీషియల్గా అయితే కాదు, కానీ ఓజీ సినిమాని సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆల్మోస్ట్ అంటే ఓజీకి సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ కంప్లీట్గా పూర్తయిందా అంటే అది లేదు. బట్ కాకపోతే టైం ఎలాగా ఉంది కాబట్టి పవన్ గారు ఒక మిగతా డేట్స్ ఇచ్చేస్తే ఓజీ సెప్టెంబర్ 5కి డెఫినెట్గా వచ్చే ఎలా కనిపిస్తుందని కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా హరిహర వీరమల్లు పరిస్థితి అంటారా, ఇక సెప్టెంబర్ అంటే మేబీ డెఫినెట్గా అది జూన్ ఆర్ జూలైకి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఇన్ కేస్ ఆయన 1 వీక్ ఇస్తే మాత్రం మే 9కి ఉంది. ఇప్పుడు ఏప్రిల్ ఆల్రెడీ కంప్లీట్గా మే ఎండ్కి వచ్చేసింది కాబట్టి, మంత్ ఎండ్కి వచ్చేసింది కాబట్టి ఇకపోతే ఇక మే 9కి మాత్రం డెఫినెట్గా కష్టమే. సో ఇకపోతే ఓజీ సినిమా విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా ఇది ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అంటే డాన్లందరికీ ఒక బాస్ ఉంటారు, ఆ నేపథ్యంలో కూడా వస్తుంది. సో అంత హైప్ కూడా క్రియేట్ చేశారు. ఈ సినిమా ఎక్కువగా ఎందుకు బజ్ ఉంది అని కూడా చాలామంది మాట్లాడుకుంటే విషయం ఏంటంటే, అక్కడ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ గారు, అదొక ముంబై బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ ఉంది కాబట్టి. సాహో ఆల్రెడీ సుజిత్ గారు చేశారు, బట్ సాహో ఎందుకో టెక్నికల్ పరంగా ఉన్నటువంటి మూవీ కాబట్టి ఆడియన్స్ని అంతగా ఎంగేజ్ చేయలేదు. బట్ ఓజీ డెఫినెట్గా అది ఒక గ్యాంగ్ వార్కి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్కి చాలా ఎక్కుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ సేమ్ టైం ఆయన చేసినటువంటి సీన్స్ కూడా ఒక ఇంటర్వ్యూలో తమన్ గారు చాలా అంటే చాలా హైప్ ఇచ్చి చేశారనమాట. ఒక అన్ని ఉన్నటువంటి సినిమాల్ని బ్లాక్ బస్టర్స్ అన్నీ మిక్సీలో వేసి తీస్తే అంతకంటే ఇంకా డబుల్ బొనాన్జాతో రాబోతుంది ఓజీ. మీరు ఎంత ఊహించేసుకుంటారో అంత ఊహించేసుకోండి, ఆ రేంజ్లో రాబోతుంది ఓజీ అని కూడా టాక్ వినిపిస్తుంది. మరికొంతమంది మాత్రం హరిహర వీరమల్లు లాంటి తొందరగా అనౌన్స్ చేసినటువంటి రిలీజ్ డేట్కే లేదు, మరి ఓజీ ఎలా వస్తుంది అని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మే 9కి ఎలాగో రావట్లేదు కాబట్టి ఇక సెప్టెంబర్ 5th చాలా టైం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా సెప్టెంబర్ 5కి అయితే రాబోతుంది. అండ్ దీంట్లో అకిరానందన్ గారు కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ మూవీ టీం నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ లేదు. రీసెంట్ టైంలో అయితే ఓజీలో ఆయన ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేయట్లేదు అన్న టాక్ కూడా నడిచింది. బట్ మరి దీని మీద ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎనీవే, ఇక్కడ హరిహర వీరమల్లు కంటే ముందుగానే ఓజీ రాబోతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ కేస్ ఒకవేళ హరిహర వీరమల్లుకు డేట్స్ ఇచ్చేసి షూట్ కంప్లీట్ చేస్తే ఆ ఫస్ట్ పార్ట్ మాత్రం రిలీజ్ అవ్వచ్చు. మేబీ అది కూడా లేదు అని అంటే మాత్రం కొంచెం కష్టంగానే మారుతుంది. బట్ ఎనీవే, వీరమల్లు అప్డేట్స్ లేకపోయినా కానీ ఓజీ ఇప్పుడు మే నుంచి వరుస అప్డేట్లతోటి ఇస్తుంది అనమాట. ఒక సాంగ్ అండ్ దాంతోపాటు 2 సాంగ్స్ అండ్ ప్రమోషనల్ అలా ఒక టీజర్ టైప్లో రిలీజ్ చేయాలని మే నుంచి ప్రమోషన్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మొత్తంగా చూడాలి మరి సెప్టెంబర్ 5న ఓజీ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేస్తారా, లేదంటే ఇంకేదన్నా డేట్ మారుస్తారనేది వెయిట్ చేయాల్సిందే. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్లో బిజీ అయిన తర్వాత
ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి చాలా అంటే చాలా హైప్ ఉంటుంది. డెఫినెట్‌గా అది 'ఓజీ' లాంటి సినిమా రిలీజ్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో హైప్ ఉంటుంది. సో చూడాలి మరి. సో అది సెప్టెంబర్ 5న అయితే రాబోతుంది. మరి 'హరిహర వీరమల్లు' కొత్త డేట్‌ని అయితే ఇంతవరకు అనౌన్స్ అయితే చేయలేదు. సో ఈ రెండిటి సినిమాలలో మరి ఏ సినిమా ముందుకొస్తుందో డెఫినెట్‌గా చెప్పలేం. మరి ఈ 2 సినిమాలలో మీరు ఏ సినిమా గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.